హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సారిమా ముండేటి. ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. ఓకే, సంక్రాంతి ఫెస్టివల్ అనగానే మనకు గుర్తొచ్చేసేది ముగ్గులు, స్వీట్స్ అండ్ మన పెద్దవాళ్ళకి పూజ చేసుకుంటాం. సో నాలో ఇంత ఆర్టిస్ట్ దాగి ఉందని నాకు ఈ పండుగ వరకు నాకు తెలీదు. బికాజ్ ఎప్పుడూ న్యూ ఇయర్కి వాటికి హెల్ప్ చేస్తాను, జస్ట్ కలర్స్ చేయడమే. బట్ ఇదే ఫస్ట్ టైం నేను ముగ్గు వేయడం నుంచి కలర్స్ వేసే వరకు ఫుల్ టోటల్గా నా చేతుల మీద వేశాను. మా అమ్మ కూడా షాక్ అయిపోయింది. అమ్మో, మా అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా, ఇన్ని రోజులు కావాలని చెప్పలేదా అని అడిగింది నన్ను. నెక్స్ట్ వచ్చి ఇంకా మార్నింగ్ లేచాము. మార్నింగ్ 5 o'clock అయింది. షాక్ అవ్వకండి, మార్నింగ్ 5 o'clock అది అని. బికాజ్ మా నాన్నగారు నేను వ్లాగ్ చేస్తున్నానని స్టూడియో లైట్ మా ఇంట్లో ఉంటుంది. మేము ఫంక్షన్స్కి అప్పుడప్పుడు మేమే తీసుకుంటాం వీడియోస్ అవన్నీ. సో అది సెట్ చేశారు నా కోసం అని చెప్పి. సో అందుకని మీకు ఇంత వెలుతురుగా ఉంది అంతే. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరితో ఇంకా అట్లా ఎంజాయ్ చేసాము. కాసేపు చలి కాచుకున్నాము. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర పిల్లలు. ఇంకా మన క్రియేటివిటీ ఉంటుంది కదా, అది కొంచెం చూపించుకోవాలి కదా. సో అందుకే ఆ భోగి మంటని కొంచెం స్లోమోలో వీడియో తీశాను. ఆ వీడియో ఇది మా సందు చివరికి వెళ్తే వరుసగా ఉన్నాయి. సో బాగుందని ఫోటో తీసుకున్నాను. ఇది అసలు హైలైట్ టాస్క్ అనమాట. అది పెట్టడానికి, వేడి నీళ్ళు పెట్టడానికి వెళ్తుంటే ఆ పొగంతా మొత్తం ముఖం మీదకి వస్తుంది. లాస్ట్కి అయితే పెట్టాను అట్లా. హియర్ కమ్స్ అవర్ హీరో, మా బుడ్డిగాడికి భోగి పళ్ళు అనమాట. వీడే మా రేయాన్స్ బాబు. అస్సలు అల్లరి మామూలుగా చేయడు బాబు. బట్ చక్కగా చెప్పిన మాట కూడా వింటాడు అప్పుడప్పుడు. అవి విన్నప్పుడే మనం మహాభాగ్యం అనుకోవాలన్నమాట. ఈ మా పెద్దనాన్న అండ్ పెద్దమ్మ, ఆ బుడ్డిగాడికి తాత, మా అమ్మ అండ్ అన్నయ్య అండ్ వదిన ఇప్పుడు వస్తారు. మా రేయాన్స్ గాడి మమ్మీ డాడీ. మా మమ్మీ డాడీ, మా బాబాయ్ పిన్ని. వాడికి అందరూ తాతలు, మా అమ్మలు, బాబాయిలు ఎక్కువ. వీడు ఇంకొక బాబాయ్, వీడు చిన్న బాబాయ్, లాస్ట్ బాబాయ్. వీళ్ళందరూ మా రేయాన్స్ గాడి గ్యాంగ్ అనమాట. వీడు చిన్నప్పుడే గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నాడు. మరి పెద్దయ్యకి ఏం చేస్తాడో చూడాలి. ఆ అక్షింతలన్నీ పడుతుంటే వాడికి సరదాగా ఉంది, వాటిని కిందకి వేస్తున్నాడు. చెప్పినట్టు వీడికి అందరూ బాబాయిలే, నేను ఒక్కదాన్నే అత్తని, వన్ అండ్ ఓన్లీ అత్త. కానీ వాడు అసలు నన్ను అత్త అని పిల్లడు, సారిక అని పిలుస్తాడు. కానీ చాలా క్యూట్గా ఉంటాడు అట్లా పిలిస్తే. ఈ లాక్డౌన్ మొత్తంలో మాకంటూ కొంచెం ప్రశాంతత అండ్ హ్యాపీనెస్ ఉంది అంటే అది వీడొక్కడే. సీరియస్లీ అబ్బా, చాలా రిలీఫ్ నాకైతే. వీడు బాగుంటుంది వాడితో టైం స్పెండ్ చేసినప్పుడల్లా. చూసారా, వాడి హారతి వాడే అద్దేసుకుంటున్నాడు. అన్నీ పెద్దవాళ్ళ వేషాలే వేస్తాడు. ఫొటోస్ కూడా బాగా దిగుతాడు, మంచిగా పోజులు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, కాలమే కాలేసుకొని. అండ్ నమస్కారం పెట్టురా అనగానే నమస్కారం చక్కగా పెడతాడు. పెద్దవాళ్ళకు కూడా పెట్టమంటే పెడతాడు. ఫొటోస్ కూడా బాగా దిగుతాడు వాడు. అండ్ ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోగి పళ్ళు అక్కడ కూడా ఉందన్నమాట. మా అక్క వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు పాపలకి, వాళ్ళకి భోగి పళ్ళు. సో ఇది కవర్ చేసి మళ్ళీ దానికి వెళ్ళాను. సో అట్లా 2 అయితే కవర్ చేయగలిగాను. అండ్ ఒకటి పెద్దమ్మాయి శాన్వి రైట్ సైడ్లో ఉన్నది, లెఫ్ట్లో ఉన్నది గాయత్రి చిన్నమ్మాయి. మొన్నే దానికి చెవులు గుట్టించారు, అందుకే గుండుతో ఉంది. మంచి క్యూట్గా ఉంటుంది. మా శాన్వికి నేనంటే చాలా ఇష్టం. నేను దానికి పిన్ అవుతాను. మా డాడీ, నేను అంతే. భోగి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఏంటి? మన తాత, మా అమ్మ కానీ లేదా పేరెంట్స్ కానీ చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి
బట్టలు పెట్టి పూజ చేసి భోజనాలు పెడతాము కదా, సో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. మా తాతయ్య మా నానమ్మకి పూజ చేసాము. ఇంకా వచ్చి ఇది మా ప్రకాశం బ్యారేజ్, విజయవాడ. చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. విజయగిలాద్రి టెంపుల్కి వెళ్ళాను. ఇది వచ్చి టెంపుల్ కొండ మీద ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట. అక్కడ లైన్లో అట్లా నుంచొని వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేయడానికి బెంచెస్ వేశారు. సో ఇది మరి ఇప్పుడైతే పార్కింగ్ కిందే ఉంది, పైకి ఏం వెహికల్స్ అలో చేయట్లేదు. అక్కడ వాళ్ళ బస్సెస్ అండ్ కొన్ని కార్స్ లాంటివి ఉన్నాయి. అవి 20 రూపీస్ పే చేస్తే పైకి తీసుకెళ్తాయి అన్నమాట. ఇదంతా కొండ రూట్, అక్కడ నుంచి విజయవాడ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది చూడటానికి. నేను ఊగుతూ తీయడం వల్ల టైం లాప్స్ పెట్టి తీసాను. ఇది టెంపుల్. ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒకేసారి మనం దేవుళ్ళందరినీ కవర్ చేయొచ్చు, అలా ఉందన్నమాట. అండ్ బాగుంది కూడా గుడి. అమ్మవారు ఆ రోజు ఫెస్టివల్ అవ్వడం వల్ల రష్ అయితే ఉంది బాగానే. నార్మల్ టైమ్స్లో అంత రష్ ఉండదు. ఇది ఎక్కువ మందికి తెలియదు కూడా ఈ టెంపుల్. ఇది సీతానగరం సైడ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత సీతానగరం ఏరియాలో ఇప్పుడు ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ వచ్చేసి. నాకు తెలుసు కదా అందరికీ ఫోటోలు అంటే చాలా ఇష్టం అని. సో అక్కడంతా ఫోటో షూట్స్ అవన్నీ జరుగుతున్నాయి. పిక్చర్స్ తీసుకోవాలన్నా కూడా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చి బుక్స్ అన్నమాట, దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు అవన్నీ ఉన్నాయి. అండ్ కొన్ని దండలు కూడా ఉన్నాయి. ఇది ఆ గుడి లోపల. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది ఆలయం. ఈ మండపం వచ్చి ఇక్కడైతే పిల్లలు చక్కగా వేదాలన్నీ పాడుతున్నారు. చాలా బాగుంది వింటుంటే. అండ్ ఇది నైట్ లైటింగ్స్ తర్వాత పెట్టినప్పుడు. సో డే టైమ్ కొంచెం నైట్ టైం కవర్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అని నాకైతే లైటింగ్స్ పెట్టినప్పుడు చూడడం చాలా ఇష్టం. సడన్గా గుడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇది ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు అక్కడ ఉన్నామని చెప్పారు E3లోనే. సో లాస్ట్ టైం గన్ షాట్ చేద్దాం అనుకున్నాను, బట్ క్లోజ్డ్ ఉంది అప్పుడు. సో వెళ్ళాను కదా అని చెప్పి మళ్ళీ ట్రై చేశాను. నేనంత ప్రొఫెషనల్ అయితే అసలు కాదు. చెప్పాలంటే అసలు గన్నే చాలా వెయిట్ ఉంది. నా హైట్కి అది ఎక్కువ అయిపోయింది, దాని వెయిట్ నేను మోయలేకపోయాను. పక్కన అంకుల్ అయితే మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన బాగా ఎక్సైట్ అయిపోతున్నాడు. నేను షూట్ చేస్తుంటే కూడా ట్రై చేశాను, ఒక్కటి కూడా అవ్వలేదు. బట్ ఫైనలీ అయితే ఒకటి కొట్టాను. చూడండి ఇప్పుడు. అండ్ సంక్రాంతి ఇది క్లోజ్ అనమాట. నెక్స్ట్ కనుమ. కనుమ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? గారెలు అండ్ కోడి కూర. సో మా డాడీ కుకింగ్ చాలా బాగా చేస్తారు. కోడి కూర అయితే మా నాన్నగారే చేశారు. మా అమ్మ గారెలు వేసిందనమాట. మా డాడీ చాలా చాలా బాగా చేస్తారు వంట. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి కైట్స్ అనమాట. నేనైతే అస్సలు తోపను కాదు, ఏదో సరదాగా అయితే ట్రై చేశాను. ఆ పక్కన ఉన్నాడు బుడ్డోడు, మా ఇంటి దగ్గర ఉంటాడు, వాడి హెల్ప్ తీసుకొని నేను చేశాను. పాపం వాడు ఇంకా కిందకి పడిపోతుంది అన్నప్పుడు వాడికి ఇచ్చేస్తాను. వాడే మళ్ళీ కైట్ని అయితే మెల్లగా పైకి లేపుతాడు. సో మీరు కూడా మీ ఫెస్టివల్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కొంచెం కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఫెస్టివల్ అంటే మనలో ఉన్న ఆర్టిస్టులు నిద్రలేస్తారు కదా, సో అట్లాగా వచ్చిన ఫొటోస్ ఇవన్నమాట. ఇది వచ్చి మా తమ్ముడు తీశాడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఈ ఫోటోగ్రఫీ అంతా వాడిదే అనమాట, క్రెడిట్స్. సో థ్యాంక్ యూ so much for watching this video and please subscribe and ring the notification bell. Thank you.